ఇంటర్లింక్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా గ్రేట్ ఆపర్చునిటీ. వెల్కమ్ టు ఇంటర్లింక్ అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఇందులో చేరిన ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన ఫ్యూచర్ ఉండబోతుంది. దీని గురించి చెప్పే ముందు మనం ఎవరికన్నా ఇంటర్లింక్ గురించి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అసలు వాట్ ఈజ్ ఇంటర్లింక్, ఎలా పనిచేస్తుంది, ఎందుకు ఇంటర్లింక్లో జాయిన్ అవ్వాలి, మైనింగ్ అంటే ఏంటి, వెబ్3 అంటే ఏంటి, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, దీంట్లో ఏ కంపెనీలు ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఎందుకు ఫేషియల్ రికగ్నిషన్ చేస్తున్నారు, దీనివల్ల ఏమైనా ఫ్రాడ్ ఉంటుందా అనే విషయాల మీద పరిజ్ఞానం మనకు ఉండాలి. అందుకే మనకి ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్లో కొంతమంది అంబాసిడర్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే ఎక్కువ మంది డైరెక్టర్ చేయగలరో వాళ్ళని మాత్రమే దీంట్లో ఇన్ఫ్లుయెన్సర్గా ఉంచుతున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే సోషల్ మీడియాని బేస్ చేసుకొని కానీ ఎక్కువ మందిని జాయిన్ చేయడం కానీ డైరెక్ట్ రిఫరల్ ఎక్కువ మందిని చేయించి ఈ డైరెక్ట్ రిఫరల్ ద్వారా ఇండైరెక్ట్ రిఫరల్ కూడా ఎక్కువ మందిని చేయించాలి. సుమారుగా మనం డైరెక్ట్ రిఫరల్స్ ఒక 50 నుంచి 60 మందిని చేయగలిగి అలానే ఇండైరెక్టర్ ఒక్కొక్క జాయిన్ అయిన డైరెక్టర్ వాళ్ళకి కింద వాళ్ళని కూడా కనీసం 10 నుంచి 15 మందిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే వాళ్ళని అంబాసిడర్గా కన్సిడర్ చేస్తారు. మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కానీ లేదా మనం ఇంకా సోషల్ మీడియా యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్స్ లేదా ఫిజికల్ మీటింగ్స్ ద్వారా కానీ మనం ఏం చేస్తున్నాం వారికి తెలియజేయగలిగినట్లయితే మనం అంబాసిడర్గా అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంబాసిడర్గా అయితే వచ్చే ఉపయోగాలు ఏంటంటే మనకి మంత్లీ శాలరీ రూపంలో ఒక 10,000 USDT అంటే సుమారుగా 9 నుంచి 10 లక్షల రూపాయలు వారు ఇస్తారు. అలానే 10 lakhs ITLG టోకెన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫ్యూచర్లో ITLG కనీసం $10 వెళ్ళే అవకాశం ఉంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ కాయిన్స్ని ఎర్న్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. ఇంకో విషయం అంటే బర్నింగ్ ప్రాసెస్ గురించి కూడా అవేర్నెస్ ఉండాలి. మనం జాయిన్ చేసే ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా యాక్టివ్గా ఉండే వ్యక్తిని మాత్రమే జాయిన్ చేయాలి. లేదంటే మనకు వచ్చిన టోకెన్స్ కూడా బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళే బర్న్ అయిపోతే అట్ ద సేమ్ టైం వాళ్ళ ద్వారా మనకు వచ్చిన రివార్డ్ రూపంలో వచ్చినటువంటి 500 కాయిన్స్, 250 ప్రతి ఒక్క వ్యక్తులు ఈ బర్నింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకొని ఈ బర్నింగ్ ప్రాసెస్ జరగటం కూడా చాలా మంచిది. ఎందుకంటే బర్నింగ్ ప్రాసెస్ జరగటం వల్ల ఎక్కువ మంది యాక్టివ్ యూజర్స్ వస్తారు కనుక మనం జాయిన్ చేసిన ప్రతి ఒక్క రెఫరల్ ఐడిని మానిటరింగ్ చేసుకుంటూ ప్రతిరోజు మన యాప్ ద్వారా వాళ్ళకి అలర్ట్ లింక్ పంపించుకుంటూ వాళ్ళని అలర్ట్ చేస్తూ మనం మైనింగ్ చేస్తూ దీంట్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో మీరు అడ్వైస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.